మేఘనా గారు అమ్మ పాత్రలో మీరు అలా నటించి జీవించారు కాబట్టి ఇప్పుడు ఎవరు గుర్తుపట్టరేమో, బట్ తినే మదర్ రోల్ చేశారు మేఘనా గారు. ప్లీజ్. ఓకే, నేనేం ప్రిపేర్ అవ్వలేదు, నన్ను పిలుస్తారు అనుకోలేదు. పక్కన మీరైనా ప్రాంప్టింగ్ ఇవ్వమంటారా? అప్పుడు ఇంకా భయపడతారేమో. ఫస్ట్ థ్యాంక్స్ చెప్పండి అందరికి వచ్చినందుకు. థ్యాంక్స్ ఎవ్రీవన్, ఫ్యామిలీ, ఫ్రెండ్స్, మీడియా అందరికీ చాలా థ్యాంక్స్ వచ్చినందుకు. అండ్ ఫస్ట్లీ సార్ చాలా థ్యాంక్ యూ సో మచ్. అసలు ఈ క్యారెక్టర్ నేను చేస్తానని నాకు తెలీదు, చేయగలుగుతానని కూడా నాకు తెలియదు. సమ్హౌ హీ థాట్ ఈ క్యారెక్టర్కి మేఘనా అయితే బాగా చేయగలుగుతుంది అని నమ్మకంగా నన్ను అడిగారు, అప్రోచ్ అయ్యారు. అండ్ ఐ చేంజ్డ్ మై మైండ్. మంచిగా చేంజ్ చేసుకున్నా అనుకున్నాను. వన్ పాయింట్ ఓకే, ఈ క్యారెక్టర్ బదులు ఆ క్యారెక్టర్ అంటే డౌట్ ఉండింది. బట్ ఇప్పుడు ఫిలిం చూసిన తర్వాత అసలు ఐ గాట్ గూస్ బంప్స్ అండ్ ఐ క్రైడ్. ఇట్స్ ఒక మదర్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది అనేది, మదర్ కాకుండా స్క్రీన్ మీద ఇలా ఎక్స్పీరియన్స్ చేయడం, ఇట్స్ టూ హ్యూజ్ ఫర్ మీ. అండ్ ఆల్ ద మదర్స్, మీ అందరికీ అసలు హ్యాట్స్ ఆఫ్. ఆ పెయిన్ మీరు ఎలా తట్టుకున్నారో నాకు తెలియదు, కానీ స్క్రీన్ మీద నేను ఆ పెయిన్ పెట్టడానికి మాత్రం నాకు చుక్కలు కనపడ్డాయి. బట్ ఇట్స్ అ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ అండి. థ్యాంక్స్ టు ఎవ్రీ వన్, టీమ్ మెంబర్స్ అందరికీ థ్యాంక్స్. నూరి చాలా బాగా చేశాడు, వినయ్ మా స్క్రీన్ కొడుకు చాలా బాగా చేశారు. అండ్ దివి గారు క్యారెక్టర్ అసలు దిగిపోయారు, మీకోసమే రాసినట్టు ఉంది. లవ్డ్ యువర్ ఎక్స్ప్రెషన్స్, యువర్ ఐస్. అండ్ అరవింద్ గారు థ్యాంక్స్ అ లాట్. చాలా మంచి ఎక్స్పీరియన్స్ వీళ్ళందరితో చేయడం. అండ్ రమణ గారికి వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇక్కడికి వచ్చిన గెస్ట్లు అందరికీ, రేణు గారు థ్యాంక్ యూ సో మచ్, అందరికీ థ్యాంక్ యూ. అండ్ ఆపర్చునిటీ ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. ఐమ్ లుకింగ్ ఫార్వర్డ్ ఇలాంటి మంచి క్యారెక్టర్స్ రావాలి అని, బికాస్ ఐ హ్యావ్ సో మచ్ పొటెన్షియల్, సో ఐ వాంట్ టు ప్రూవ్ మై సెల్ఫ్. అండ్ రమణ గారు ఒక మంచి ఆపర్చునిటీ ఇచ్చి నేను ఇది చేయగలుగుతాను అని స్క్రీన్ మీద చూపించారు. సో స్ట్రెంగ్త్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ రమణ గారు, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేఘనా గారు, యూ డి వండర్ఫుల్ జాబ్. థ్యాంక్ యూ వన్స్ అగైన్. నెక్స్ట్